ఆడవాళ్ల నోట్లో నూగించైనా ఇమడదు అని ఎందుకంటారో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చనిపోయాక తన తల్లి అయిన కుంతీదేవి అక్కడికొస్తుంది. కళ్ళ ముందే తన పెద్ద కొడుకు చనిపోవడం చూసి ఆమె బాధకి ఓర్చుకోలేకపోతుంది. ఆమె జీవితాంతం కూడా కర్ణుడు పాండవుల్లో పెద్ద కొడుకు అనే రహస్యం ఎవ్వరికీ చెప్పకుండా దాచినందుకు ఎంతగానో బాధపడుతుంది. కుంతీదేవి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి కర్ణుడికి గౌరవ అపరాధమైన అంతిమ సంస్కారాలు చేయమని కోరుతుంది. అది అర్జునుడు విని, ఎందుకమ్మా ఇతనికి మేము దహన సంస్కారాలు చెయ్యాలి, ఇతను మన విరోధి కదా అని అనగా కుంతీదేవికి కోపం వచ్చి, ఆపు అర్జున, ఇంకొక మాట కర్ణుడి గురించి తప్పుగా మాట్లాడుకు. అసలతను ఎవరనుకున్నావు? ఇతను అంగరాజ్యానికే కాదు, మొత్తం ఈ ప్రపంచాన్ని పాలించే అర్హత ఉన్నవాడు నా కర్ణుడు. ఇతను నాకు పుట్టిన మొదటి సంతానం. ఇతను మీ అన్నయ్య అని నిజం పాండవుల ముందు బయటపెట్టింది. అది విని పాండవులందరూ ఎంతగానో బాధపడతారు. అయ్యో, మా అన్నయ్యని మేమే చంపుకున్నామా, ఎంత పెద్ద తప్పు చేశాం అని కృంగిపోతారు. అందరికన్నా ఎక్కువగా ధర్మరాజుకి బాధేస్తుంది. కర్ణుణ్ణి తన చేతుల్లో పట్టుకొని, అన్నయ్య మమ్మల్ని క్షమించండి, మేము చాలా పెద్ద తప్పు చేశాం అని బాధతో ఏడ్చేస్తాడు. అమ్మా, నువ్వు ఇంత పెద్ద రహస్యం ఎందుకు మా నుండి దాచావు? మా అన్నయ్యని మా చేతులతోనే చంపించావు. నువ్వు ఒక్కసారి నిజం చెప్పుంటే అసలు మేము ఈ యుద్ధానికే దిగకుండా మొత్తం ఈ రాజ్యాన్ని మా అన్నయ్య కాళ్ళ ముందుంచేవాళ్ళం. ఇప్పుడు మా చేతులతోనే మా అన్నయ్యని చంపుకున్నాం అని బాధపడతాడు. కొంత సమయానికి ఆ బాధ కాస్త కోపంలాగా మారి, ఇంత పెద్ద రహస్యం నీ మనస్సులో దాచినందుకు మీ ఆడవాళ్ళందరికీ ఒక శాపం ఇస్తున్నాను అని, ఇకపై ఆడవారి నోట ఏ మాట దాగదు అని కోపంతో శపించాడు. ఆ ఒక్క శాపం వల్ల ఆడవాళ్ళ జీవితాలు మారిపోయాయి. అప్పట్నుండి ఇప్పటి వరకు ఎంతోమంది ఆడవాళ్ళు వారికి తెలిసిన రహస్యాలు వాళ్ళ మదిలో దాచుకోకుండా బయటకు చెప్పేస్తూ ఉంటారు. మరి మీరేమనుకుంటున్నారు?